గైస్ వెల్కమ్ బ్యాక్ టు నిక్ సర్వీస్ క్రియేషన్. ఇవాళ నేను ఉసిరికాయతో ఇంకొక రకమైన పికిల్ పెడుతున్నాను అనమాట. ఇది చింతపండు కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఇది ఆవకాయ కాదు, మాగాయ పచ్చడిలాగా ఉంటుంది అనమాట. ఇదిగోండి కలిపేగానే మా అమ్మాయి ముద్ద కోసం అయితే వచ్చేసింది చేజాపుకొని. ఇది ఈ ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలన్నది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 1/2 కిలో ఉసిరికాయలు అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ వీటిని చక్కగా కడిగేసుకున్నాను, గుడ్డు మీద ఆరబెట్టేసుకున్నాను, ఆరిపోయాయి అనమాట. ఇప్పుడు వీటిని కట్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. దీనికన్నా ముందు ఏం చేయాలంటే కొంచెం చింతపండు కూడా నానబెట్టుకోవాలన్నమాట. ఇది మాగా టైప్ పెట్టుకుంటున్నాం కదా, టమాటా పచ్చడి టైపు. ఒక గిన్నెలో నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. గ్యాస్ ఆన్ చేసుకున్నాం. నేను తీసుకున్న 1/2 కేజీ ఉసిరికాయలకిను నేను 50 గ్రామ్స్ చింతపండు అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది నానబెట్టుకొని గుజ్జులాగా తీసుకోవాలన్నమాట. చూడండి, నీళ్ళు ఈ విధంగా కాగుతున్నాయి కదా. ఇప్పుడు నేను 50 గ్రామ్స్ చింతపండు ఇందులో వేసుకుంటున్నాను అనమాట. ఇది ఒక 1/2 అవర్ నానితే కనుక హాట్ వాటర్లో తొందరగా గుజ్జు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను. 1/2 అవర్ నానిపోయింది అనమాట చింతపండు. ఇప్పుడు మనం దీన్ని గుజ్జు తీసుకోవాలి. వాటర్ వేసుకోకుండా ఓన్లీ చింతపండు వేసుకొని గుజ్జు తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా మొత్తం చక్కగా గుజ్జు తీసేసుకున్నాం. చూడండి, నేను మొత్తం అంతా తీసుకున్న తర్వాత ఎంత గుజ్జు అయితే అయిందనమాట. ఈలోపు ఆవు పిండి మెంతిపిండి ఫ్రై చేసుకుందాం అనమాట. సో కడాయి పెట్టేసుకొని ఇదిగోండి కొంచెం ఎల్తుగా ఆవాలు తీసుకున్నాను అనమాట. స్మాల్ గ్లాస్తో గ్యాస్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని 125 ml కప్ అంటే 1/2 కప్పుతో కొంచెం ఎల్తుగా ఆవాలు తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనము కారము సాల్ట్ కొలిచేది ఈ గ్లాసే కాబట్టి ఈ గ్లాస్తో ఫస్ట్ మీకు మెజర్మెంట్ చూపించాను. ఈ ఆవాల్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్. సేమ్ ఆ క్వాంటిటీకి మనం అదే కప్పుతో ఒక 4 స్పూన్స్ మెంతులు తీసుకోవాలన్నమాట. 1 2 3 4 ఈ రెండు కలిపి మనం ఫ్రై చేశాక మిక్సీ చేస్తే కనుక ఒక గ్లాస్ మీద కొంచెం గ్లాసు పావు దాకా అవుతుంది అనమాట మెంతిపిండి. ఇప్పుడు దీన్ని ఇవి కొంచెం ఆవాలన్నాయి కొంచెం చిటపట్లాడాలి. అప్పుడు మనం ఇందులో మెంతులు యాడ్ చేసుకున్నాం. రెండు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయితే పచ్చడి అన్నది కమ్మగా ఉంటుంది, మనకి చేదు కూడా ఉండదు అనమాట. ఇవి కొంచెం చిటపట్లాడుతున్నాయి కదా, ఆవాలు ఇలా కొంచెం చిటపట్లాడినప్పుడు ఈ మెంతులు కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే కనుక ఇవి కూడా ఫ్రై అయిపోతాయి. మెంతులు కూడా చక్కగా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఈ కళాయి హీట్కి కొంచెం ఎక్కడన్నా ఇది ఉన్నా కూడా ఫ్రై అయిపోతుంది. ఇది చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. చల్లారనిద్దాం. ఇవి కూడా చల్లారిపోయాయి అనమాట. ఇది పౌడర్ చేసేసుకుందాం. మంచి కమ్మటి వాసన ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఒక 20 వెల్లుల్లిపాయలు తొక్కలు తీసుకోకుండా ఇందులో వేసేసుకొని కచ్చాపచ్చిగా ఓన్లీ ఒకసారి పల్స్ తీస్తే సరిపోతుంది అనమాట. కచ్చాపచ్చి అవుతుంది. అప్పుడు అలా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఆవకాయలో మనము నిల్వ ఆవకాయ అయితే కనుక సగం ఒలిసే వేస్తాము, సగమేమో ఇలా కొట్టేస్తాము. కానీ ఇలా మనం 2 months 3 months పట్టుకునే ఆవకాయలు ఉంటాయి కదా, ఆవకాయ, ఇలాంటి ఆవకాయలకి ఇలాగే వేసుకోవాలన్నమాట. వెల్లుల్లిపాయ ఒలిసే వేసుకోరనమాట ఇందులో. సో దీన్ని ఇప్పుడు నేను పల్స్ తీసుకుంటాను. చూడండి, ఈ విధంగా పల్స్ తీసుకుంటే సరిపోతుంది. కాయ వేస్ట్ అవ్వకూడదు అంటే కనుక ముక్కలు కట్ చేసుకోవాల్సిందే. నేను లాస్ట్ టైం ఆవకాయకి ఎలా కట్ చేసుకున్నానో సేమ్ అలాగే వీటిని కూడా ముక్కలు కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా తొనలుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నాకు ఈ బౌల్డ్ అయితే అయినాయి అనమాట. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. నేనైతే నువ్వుల నూనె పోస్తున్నాను అనమాట. నువ్వుల నూనెతో అయితేనే బాగుంటుంది అని చెప్పి, కానీ ఎక్కువ పోసుకోవద్దు, కొంచెం పోసుకొని ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే నువ్వుల నూనె పల్లి ఆయిల్ పొంగుతుంది అనమాట. ఆయిల్ హీట్ ఎక్కిపోయిందనమాట. నేను కొంచెమే వేసుకుంటున్నాను. 1/2 కిలోని 2 టైమ్స్గా వేసుకొని ఫ్రై చేసుకుందామని 1/2 వేసాను అనమాట. చూడండి, ఈ విధంగా పొంగు వస్తుంది అనమాట. అందుకని కలుపుకుంటూ ఉండాలి అండ్ లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలన్నమాట.
చక్కగా ఇవి కొంచెం లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఉసిరికాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. కొంచెం మనకి తెలిసిపోతుంది ఫ్రై అయింది అనుకునేసరికి, పైన కొంచెం లేయర్ అన్నది కొంచెం క్రిస్పీ టైప్లో వస్తుంది అనమాట. అలా వచ్చింది అనుకున్నప్పుడు తీసేసుకోవచ్చు. చక్కగా తొనలు అన్నాయి ఫ్రై అయిపోయినాయి, కొంచెం నురుగు ఇదైతే మీకు తెలుస్తుంది అనమాట. ఇలా ఇప్పుడు మనం ఇవన్నీ పక్కన గిన్నెలోకి తీసేసుకుందాం. ఈ విధంగా మొత్తం ముక్కలన్నిటినీ కూడా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. నేను 2 వాయిలు ముక్కలు అయిపోయినాయి అనమాట, తీసేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకోవాలన్నమాట. ఆవకాయకి అయితే పోపు వేయము, ఈ పికిల్కి అయితే కంపల్సరీ పోపు వేసుకోవాలన్నమాట. దానికోసం అని చెప్పి నేను ఒక 3 స్పూన్స్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుంది అనుకున్నప్పుడు మినపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ తక్కువ మినపప్పు అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. మనకి పోపులు వేగినాయా లేదా అని కూడా తెలియదు ఈ నురుగులో, అందుకని ఇలా అనుకుంటూ చూసుకోవాలి. చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు ఇందులో 2 స్పూన్స్ జీలకర్ర, ఆవాలు, 1.5 స్పూన్ ఆవాలు, ఒక 8 ఎండుమిరపకాయలు నేను తుంపకుండానే యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది కొంచెం ఇలా ఫ్రై అవ్వాలి. ఇందులోనే ఇందాక మనం మిక్సీ వేసుకున్నాం కదా అల్లం వెల్లుల్లి కచ్చాపచ్చిగా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి పోపులో. పచ్చివాసన పోయేదాకా యాగనివ్వాలన్నమాట. ఇందులోనే ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకున్నాం. ఇవన్నీ కూడా చక్కగా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా కొంచెం కరివేపాకు వేగింది అనుకున్నప్పుడు ఇందులో ఒక 1/2 స్పూను పసుపు అండ్ ఇంగువ. కంపల్సరీ మనం ఏ తాలింపు పెట్టినా కూడా పచ్చడే కాదు, ఏదైనా సాంబార్ కానీ పప్పు కానీ ఏదైనా తాలింపు పెట్టామంటే కంపల్సరీ ఇంగ వేసుకుంటేనే అది టేస్ట్ ఉంటుంది అనమాట. నేను 1.5 స్పూన్ అన్నట్లుగా వేసుకున్నాను అనమాట. ఇది చక్కగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందాక మనం ఇది వేగిపోయిన తర్వాత ఇందాక మనం గుజ్జు తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. చింతపండు కూడా కొంచెం ఇందులో ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసేసరికి నొరగ కూడా ఆగిపోయింది. కొంచెం చింతపండు వేగిపోయింది అనమాట. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. 1/2 గ్లాసు సాల్ట్, 3/4 గ్లాసు ఆవపిండి మెంతిపిండి కలిపింది, 1 గ్లాసున్నర కారం. మనకి గ్రేవీని బట్టి వేసుకోవాలన్నమాట. ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. అంతా కూడా కలుపుకుందాం ఒకసారి. చూడండి చక్కగా కలిపేసుకున్నాను అనమాట, మొత్తం కలిసేలాగా. ఒకవేళ ఆయిల్ పట్టకపోతే కనుక ఈ వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఆయిల్ అన్నది యాడ్ చేసుకోవాలన్నమాట. నేను కొంచెం యాడ్ చేస్తున్నాను సరిపోదని చెప్పి. మీరు చల్లారాక ఒకవేళ సరిపోలేదు అనుకుంటే నెక్స్ట్ డేకి మీరు కొంచెం లైట్గా గోరువెచ్చగా పెట్టేసి యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఉసిరికాయ ముక్కలు యాడ్ చేసేసుకుందాం. ఏ పచ్చడి అయినా కూడా కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఆయిల్ లేకపోతే ఆ పచ్చడి కూడా టేస్ట్ ఉండదు అండ్ తొందరగా కూడా పాడైపోతుంది అనమాట. చక్కగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 అవర్స్ కనుక ఊరితే కనుక ఉసిరికాయ పచ్చడి చాలా బాగుంటుంది అనమాట. నేను స్టీల్ గిన్నెలో ఉంది కదా, ఆ స్టీల్ గిన్నెలో అట్లా ఉంచకూడదు అనమాట. ఉసిరికాయకి స్టీల్ గిన్నెలు అలాంటివి ఏమవుతాయంటే నల్లగా అయిపోతాయి అనమాట. అందుకనే నేను ఈ గాజు బౌల్లోకి తీసేసుకుంటున్నాను. కొంచెం చల్లారిన తర్వాత చిన్న బాటిల్స్లోకి అట్లోకి తీసేసుకుంటాను అనమాట. ఏదైనా ఎయిర్ టైట్ ఉన్న గాజు సీసాలోకి తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి నేను 1/2 కిలో ఉసిరికాయలు తీసుకున్నాను కదా, ఈ బౌల్డ్ అయింది, ఇంకా ఇందులో కూడా ఉందన్నమాట. ఎప్పుడైనా కూడా చక్కగా వేడన్నం పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఈ 2 ముక్కలు 3 ముక్కలు వేసుకొని నేనైతే కలిపేసుకున్నాను. ఇప్పుడు చక్కగా ఒక తొన ముక్కను తీసుకొని ఇలా పోపులు అద్దుకొని ఇలా ముద్ద చేసుకొని తింటే
మధ్య మధ్యలో పోపులు తగులుతా పచ్చడి అన్నది టేస్ట్ సూపర్గా ఉందన్నమాట. అందరికీ ఉపయోగపడే టిప్ అనమాట ఇది. కొంతమంది ట్రావెల్స్లో వామిటింగ్స్ అవుతూ ఉంటాయి అనమాట. అలా వామిటింగ్స్ అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఉసిరికాయ వచ్చినప్పుడే ఎండ పెట్టుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మా ఇంట్లో ఎప్పుడూ ఉంటాయన్నమాట. ఇది కనుక ఒకటి బుగ్గను పెట్టుకొని మనము జర్నీ అంతసేపు ఉంచుకుంటే కనుక వామిటింగ్స్ అవ్వవు. గుమగుమలాడే ఉసిరికాయ పచ్చడి మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొత్త వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.